నమస్తే. సాగు చట్టాలు కార్యక్రమానికి స్వాగతం. వారం వారం వ్యవసాయానికి సంబంధించిన చట్టాలను తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే ఈ వారం కూడా మరొక కీలకమైన అంశం గురించి మాట్లాడదాం. అదే సహకార సంఘాలు, వాటి చట్టాలకు సంబంధించి ఎంతో కాలంగా వింటూ వస్తున్న మాట, మరొకసారి పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న మాట కూడా సహకార సంఘాలు లేదా కోఆపరేటివ్స్ అంటారు. వ్యవసాయ సహకార సంఘాలు ఈ మాట మళ్ళీ మనం తరచుగా వింటున్నాం. ఈ మూడు కొత్త చట్టాలు వచ్చిన నేపథ్యంగా ఈ మూడు కొత్త చట్టాలు ప్రతిపాదిస్తున్నట్టుగా కాంట్రాక్ట్ వ్యవసాయం కాకుండా మనం మళ్ళీ కోఆపరేటివ్ వ్యవసాయం వైపు మళ్ళాలి అనే మాటలు కూడా కొంత వినపడుతున్నాయి. గత దశాబ్ద కాలంగా కూడా రకరకాల మార్పు చేర్పులు ఈ కోఆపరేటివ్ చట్టాల్లో వచ్చినాయి. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు కూడా ప్రభుత్వాలన్నీ కోఆపరేటివ్స్ మీద, సహకార సంఘాల మీద దృష్టి పెట్టాయి. సహకార సంఘాలని బలోపేతం చేయడం కోసం చట్టాలు తెచ్చే ప్రయత్నం చేశాయి. జవహర్లాల్ నెహ్రూ గారైతే ఈ దేశంలో సహకార ఉద్యమం జరగాలి, పెద్ద ఎత్తున సహకార సంఘాలు ఏర్పడాలి, దీని ఒక ఉద్యమ స్ఫూర్తితో, స్వాతంత్ర సమరాన్ని ఎట్లయితే ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లామో అదే స్ఫూర్తితోటి సహకార సంఘాల నిర్మాణం కూడా జరగాలి, ఇది ఒక ఉద్యమ నిర్మాణం జరగాలి అని మాట్లాడారు అప్పటి మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ రోజు నుంచి నేటి వరకు మనం ఒక్కసారి చూసినట్లయితే సహకార సంఘాలకు సంబంధించిన ఎన్నో చట్టాలు, అంతదాకెందుకు, దానికంటే మునిపే, స్వాతంత్రం రావడానికంటే మునిపే 1904, 1912 ఆ సంవత్సరాలలో కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నిజాం జమానాలో నిజాం సర్కారు, అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం, ఆ పక్కన మద్రాస్ ప్రెసిడెన్సీలో ఈ అన్ని చోట్ల కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన సహకార సంఘాలు కావచ్చు, మామూలుగా సహకార సంఘాలకు సంబంధించిన చట్టాలు కావచ్చు, అప్పటి నుంచి వస్తూ ఉన్నాయి. ఈ రోజున నేను అసలు ఈ సహకార సంఘాల ప్రాధాన్యత, వాటిని ఎట్లా నిర్మించుకోవాలి ఆ జోలికి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఇది చట్టాలు తెలుసుకునే కార్యక్రమం కాబట్టి. ఈ రోజున నేను మాట్లాడదలుచుకున్నది సహకార సంఘాలకు సంబంధించిన చట్టాలు, నియమాలు ఏమున్నాయి, మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించిన నియమ నిబంధనల గురించి మాత్రమే ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నా. నేపథ్యం ఏంటంటే, నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా ఇప్పుడు మరొక్కసారి పెద్ద ఎత్తున సహకార సంఘాలపై చర్చ ప్రారంభమైంది. కాంట్రాక్ట్ వ్యవసాయానికి, కార్పొరేట్ వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ఈ సహకార సంఘాల బలోపేతం కోసం కృషి చేయాలని కొంతమంది ఇప్పుడు మనం మాట్లాడుతున్నారు. మీకు కొంతమందికి గుర్తుండే ఉండొచ్చు, ఒక దశకంలో అయితే 60, 70, 80 దశకాలలో వ్యవసాయ భూములు కూడా, ప్రభుత్వం పంచే భూములని కూడా వ్యక్తిగత పట్టాలు ఇవ్వకుండా సహకార సంఘాలను ఏర్పాటు చేసి ఆ సంఘానికి అసైన్మెంట్ భూములు, లావణి పట్టాలు, డిఫామ్ పట్టాలు ఇచ్చిన సందర్భం. వాటిని ఇప్పుడు మనం CJFS భూములను వింటూ ఉంటాం. ఇప్పటికి కూడా ఉన్నాయి ఆ భూములు, రికార్డులు అక్కడక్కడ రాసి ఉంటాయి. CJFS భూములు అని ఉంటాయి, కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ. RDO గారు చైర్పర్సన్గా, సంఘానికి అధ్యక్షులుగా కోఆపరేటివ్ సొసైటీలను ఫామ్ చేసి వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి లావణి పట్టాలు, 1, 2 ఎకరాల భూములు ఇవ్వకుండా ఈ సహకార సంఘానికి భూములు ఇచ్చి వాళ్ళ ద్వారా వ్యవసాయం చేసిన సందర్భాలు తెలంగాణలో, వరంగల్ జిల్లాలో చాలా ఎక్కువగా ఈ CJFS భూములు ఉంటాయి. ఈ సహకార సంఘాలకు సంబంధించిన ఇప్పుడు మనం ముందు చట్టాలు చూసుకుంటూ వద్దాం. అసలు ఎందుకు ఆవశ్యకత ఏర్పడింది అంటే, ఇది గుజరాత్లో ఎప్పుడైతే మనీ లెండర్స్కి, అంటే రుణాలు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సాహుకారులు లేదా రుణాలు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వీళ్ళు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఎక్కువ వడ్డీని తీసుకునే సందర్భము, అంత వడ్డీ కట్టలేక రైతుల ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం రైతులే ఈ వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సందర్భంగా ఈ మాట వచ్చింది కోఆపరేటివ్ సంబంధించి. ఆ తర్వాత ఈ అధిక వడ్డీని తగ్గించడం కోసం, రైతులకి సులభంగా వ్యవసాయ పెట్టుబడుల కోసం రుణాలు అందుబాటులో పెట్టడం కోసం అంటూ ఒక చట్టాన్ని అప్పటి ప్రభుత్వం చేసింది. ఆ చట్టం పేరే ద కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ యాక్ట్ 1904. 1904లో వచ్చిన చట్టం క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం 1904. ఆ తర్వాత మరొక చట్టం వచ్చింది 1912లో, కోఆపరేటివ్ సొసైటీల చట్టం. ఇది కేంద్ర స్థాయిలో వచ్చిన 2 చట్టాలు. ఇక మనం తెలంగాణ ప్రాంతం విషయానికి తీసుకున్నట్లయితే ఒక 2 చట్టాలు మనకు 1920 మధ్యకాలంలో కనపడతాయి. ఒకటి
కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ యాక్ట్ 1323 ఫస్లీ అంటారు. ఇది 1913లో అప్పటి నిజాం జమానాలో వచ్చిన ఒక కోఆపరేటివ్ చట్టం. ఇక ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకున్న చట్టాలను చూస్తే 1964లో కేంద్రం ఒక చట్టం చేసింది. అదే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యాక్ట్. ఇది 1962లో. ఇక 1984లో మరొక చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. అదే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ పేరుతోటి 1984లో చట్టం చేశారు. దీన్ని మళ్ళీ సవరించి నూతనంగా ఒక కొత్త చట్టాన్ని 2002లో రూపొందించారు. దీని ఉద్దేశం ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్ ఒక రాష్ట్రం పరిధి కాకుండా 2-3 రాష్ట్రాల్లో పనిచేసేవి ఏవైతే ఉంటాయో అలాంటి కోఆపరేటివ్ సొసైటీకి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఇవ్వడానికి ఒక చట్టబద్ధత కల్పించడం కోసం చేసిన చట్టమే ఈ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1984, ఆ తర్వాత 2002. ఇక తెలంగాణలో మరొక చట్టం ఉంది. ఇది 1964లో వచ్చిన ఇంకొక చట్టం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి, ఇప్పుడు దాన్నే మనం తెలంగాణ స్టేట్కి అన్వయించుకున్నాం. అదే తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1964లో వచ్చిన చట్టం. ఇంకా మరో చట్టం 1995లో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టం, దీన్ని మ్యాక్స్ చట్టం అని చాలా పాపులరు. ద తెలంగాణ మల్టీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1995, మ్యాక్స్ చట్టం 1995. ఇవి కోఆపరేటివ్ సొసైటీస్లకు సంబంధించి ఉన్న వివిధ చట్టాలు. ఇక దీంతో పాటుగా ఇప్పుడు ఎఫ్పిఓలు అంటున్నారు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అని కూడా కొత్తగా ఫార్మర్స్ గ్రూప్ని తయారు చేస్తూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు, పురుగు మందులు ఎరువులు వేయకుండా ఎవరైతే పంటలు పండిస్తున్నారో వాళ్ళ పంటలు అమ్ముకోవటం కోసం రైతులతోటే కొన్ని సహకార సంఘాల ఏర్పాటు జరుగుతుంది. దానికి నాబార్డ్ లాంటి సంస్థలు సహకారం అందిస్తున్నాయి. దానికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా ఉన్నాయి ఎఫ్పిఓ సంబంధించి. ఇవన్నీ కాకుండా 2011 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వమే భారత రాజ్యాంగానికి ఒక సవరణ తీసుకొచ్చి దాంట్లోనే ఒక కొత్త అధ్యాయాన్ని యాడ్ చేస్తూ కోఆపరేటివ్లకు సంబంధించి సహకార సంఘాలకు సంబంధించిన నియమ నిబంధనలు దాంట్లో పెట్టారు. సహకార సంఘాలను ఏర్పాటు చేయటం ఒక ప్రాథమిక హక్కుగా, సహకార సంఘాలను ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వాల మీద పెడుతూ అదొక ఆదేశిక సూత్రాలుగా కూడా 2011లో కేంద్ర ప్రభుత్వం చేసింది. ఈ రోజున మనం వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మరీ ముఖ్యంగా ఇప్పుడు అమల్లో ఉన్న కోఆపరేటివ్ సొసైటీల చట్టం కావచ్చు, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కావచ్చు, తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీల చట్టం కావచ్చు, లేదా మ్యాక్స్ చట్టం కావచ్చు. ఈ చట్టాల గురించి ఒకసారి ప్రస్తావన చేసుకుందాం. దాంతోపాటుగా ఇప్పుడు ఏవైతే ఎఫ్పిఓలు ఫామ్ చేస్తున్నారో వాటికి సంబంధించిన నియమ నిబంధనలను కూడా ఈరోజు చర్చించుకొని చివరిగా కొత్తగా భారత రాజ్యాంగంలో చేర్చిన ఈ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన అధ్యాయం ఏం చెప్తుంది, దాంట్లో ఏమున్న అంశాలను కూడా మనం ఒకసారి పరిశీలించి చూద్దాం. ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న చట్టాలు ఒక్కసారి తిరిగి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అది తెలంగాణ రాష్ట్రం చేసిన చట్టాలు కావచ్చు, కేంద్రం చేసిన చట్టాలు కావచ్చు, సహకార సంఘాల విషయానికి వచ్చినట్లయితే ఒకటి భారత రాజ్యాంగంలోనే ఇప్పుడు వీటి ప్రస్తావన ఉంది. దాంతో పాటుగా తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964 అమల్లో ఉంది. 1995లో తీసుకొచ్చిన మ్యాక్స్ చట్టం కూడా ఇది తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉంది. దీంతోపాటు కేంద్రం చేసిన మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఏదైతే ఉందో 2002లో వచ్చిన చట్టం, దాంతోపాటుగా 1964లో చేసిన కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ 4 చట్టాలు కూడా ఈ రోజున సహకార సంఘాలకు సంబంధించి ఇంకా అమల్లో ఉన్న చట్టాలు. ఏముంది దీంట్లో ఒకసారి మనం చూసినట్లయితే, మనం ఇంకా వెనక్కి వెళ్ళి 1912 చట్టం తీసుకొని అక్కడి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఏ సహకార సంఘాలకు సంబంధించిన చట్టాన్ని చూసినా, నిజాం టైంలో చేసిన కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చట్టాన్ని చూసినా సరే కొన్ని ప్రాథమిక సూత్రాల మీద ఇవి నడుస్తాయి. సహకార సంఘాలు ఒక 6-7 కీలకమైన నియమాలకు అనుసారంగా నడవాల్సి ఉంటుంది. అలాంటి నియమ నిబంధనలు పాటించే వాటినే సహకార సంఘాలుగా గుర్తిస్తారు. వాటికే ఈ చట్టంలో గుర్తింపు ఉంటాయి. వీటినే సహకార నియమాలు అంటారు. ఏంటి ఈ సహకార నియమాలు? 7 ఉన్నాయి.
ఇందులో చాలా చట్టాల్లో ఈ 7 సహకార నియమాల గురించే ఉంటాయి. ముందు వాటి గురించి ప్రస్తావన చేసుకొని ఇతర నియమ నిబంధనల్లోకి వెళ్దాం. సహకార సంఘాలను నిర్మించటంలో మొట్టమొదటి నియమం ఏంటంటే ఆ సహకార సంఘాలలో సభ్యులుగా చేరటం అనేది వాలంటరీగా ఉండాలి. అంటే నా అంతటా నేనుగా చేరడానికి ఉండాలి తప్ప నన్ను ఎవరో బలవంత పెట్టి అందులో చేర్చకూడదు. పలానా చట్ట ప్రకారం నేను ఆ సంఘంలో చేరాలనో లేదా పలానా రావాలి అంటే నేను అందులో చేరాలనో ఒక బలవంతంగా చేర్చడం ఉండకూడదు. సహకార సంఘాల సభ్యత్వం వాలంటరీగా ఉండాలి. దాంతోపాటుగా అందరికీ ఆ సంఘంలో చేరే అవకాశం కూడా ఉండాలి. ఆ సంఘ నియమాలకు లోబడి ఎవరు దరఖాస్తు పెట్టుకున్నా కులం, మతము, ప్రాంతము, ఆర్థిక హోదా ఇవేవి చూడకుండా ఎవరైనా సరే అందులో సభ్యత్వం తీసుకునే అవకాశం ఉండాలి. ఇది మొట్టమొదటి నియమం సహకార సంఘాలకు సంబంధించి. వాలంటరీగా ఉండాలి. ఓపెన్ మెంబర్షిప్ అంటారు, అంటే ఎవరైనా అందులో సభ్యులుగా చేరే అవకాశం ఉండాలి. ఇది మొదటి నియమం. ఇక రెండవ నియమం ఏంటంటే ఆ సహకార సంఘం యొక్క నిర్వహణ ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలి. అందులో ప్రతి సభ్యుడు ఆ సంఘ నిర్వహణలో పాలు పంచుకునే విధంగా ఉండాలి. అందులో సహకార సంఘం ఎన్నికలు జరిగినప్పుడు ఓటు వేసే హక్కు దగ్గర నుంచి ఆ సంఘం యొక్క అన్ని రకాల కార్యకలాపాల నిర్వహణ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. అలా ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోతే ఆ సంఘాల గుర్తింపు కూడా రద్దు చేయడానికి చట్టాల నియమాలు ఉంటాయి. ఇక మూడోది ఏంటంటే ఈ సహకార సంఘం ఏదైతే ఉందో అందులో ఉన్న సభ్యులు తమ కొంత ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ అంటే కొంత ఫీజు చెల్లించుకోవటం, డబ్బులు చెల్లించుకోవటం ఉండాలి. అదేవిధంగా ఆ సహకార సంఘంలో వచ్చిన లాభాలలో కూడా వాళ్ళకి ఆ లాభాలలో వాటా మెంబర్లకు అందే విధంగా ఉండాలి. ఇది మూడో నియమం. ఇక నాలుగో నియమం ఏంటంటే ఈ సహకార సంఘాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి, సర్వస్వతంత్రంగా ఉండాలి. చట్టానికి లోబడి వాటికవే అటానమస్గా అంటారు. అటానమస్గా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, సర్వస్వతంత్రంగా ఉండాలి, స్వేచ్ఛ కలిగి ఉండాలి వాళ్ళ సంఘాన్ని వాళ్ళు నిర్వహించుకోవడానికి. ఇది నాలుగో ప్రిన్సిపల్. ఐదోది ఏంటంటే ఆ సంఘ సభ్యులకి ఎవరైతే ఆ సహకార సంఘాలలో సభ్యులుగా చేరుతారో వాళ్ళకి శిక్షణ ఇవ్వటం, వాళ్ళకి సహకార నియమాల మీద శిక్షణ కావచ్చు, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మీద కావచ్చు, సహకార ఉద్యమ స్ఫూర్తిని పెంపొందించే వాటి మీద శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి. ఇది ఐదోది. ఇక ఆరోది ఏవైతే రకరకాల సహకార సంఘాలు ఉంటాయో ముందుగా అసలు ఆ సహకార సంఘాల మధ్యలో సహకారం ఉండాలి. వ్యక్తుల మధ్యలో సహకారం ఉండి సంఘంగా అయి ఆ సంఘం కొన్ని పనులు చేయడంతో పాటుకు సంఘాల మధ్యలో కూడా సహకారం ఉండేటట్టుగా చూసుకోవాలి అనేది ఆరవ నియమం. ఇక ఏడవ నియమం చాలా ముఖ్యమైన నియమం ఏంటంటే సమాజం పట్ల ఇంట్రెస్ట్, సమాజం మేలు కోరే ఉద్దేశంతో పనిచేయాలి. దీన్నే కన్సర్న్ ఫర్ కమ్యూనిటీ అంటారు. ఆ సమాజం మీద ఒక స్పృహ కలిగి ఉండటం, సమాజం కోసం ఏదో చేయాలనే ఆతృత, తాపత్రయం కూడా ఈ సంఘాలు చూపించాలి. ఈ 7 నియమాలకి లోబడి సంఘాలు ఏర్పాటు జరిగితేనే వాటి రిజిస్ట్రేషన్లు కావచ్చు, వాటికి గుర్తింపు సర్టిఫికెట్లు జారీ చేయటం కావచ్చు, ఇతరత్ర అన్ని బెనిఫిట్లు తీసుకురావటం కావచ్చు. ఈ నియమాల ఆధారంగా నిర్మాణమైన సహకార సంఘాలకు మాత్రమే ఈ చట్టంలో అవకాశం ఉంటుంది. ఈ నియమాలని లోబడి లేకపోయినట్లయితే సంఘాన్ని గుర్తించడం కానీ, సంఘం రిజిస్ట్రేషన్ కానీ, ఒకవేళ గుర్తింపు రిజిస్ట్రేషన్ వచ్చినా ఆ తర్వాత రద్దు చేసే అధికారం కానీ ప్రభుత్వాలకు ఉంటాయి. ఈ ప్రాథమిక నియమాలకు అనుసరించి ఈ చట్టాలు ఏం చెప్తున్నాయంటే అది తెలంగాణ సహకార సంఘాల చట్టం కావచ్చు, కేంద్రం తీసుకొచ్చిన సహకార సంఘాల చట్టం కావచ్చు, లేదా మ్యాక్స్ చట్టం కావచ్చు. అందులో ఈ 3 చట్టాలలో కూడా కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఏంటంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏమో ఏదైనా ఒక సొసైటీ ఒక రాష్ట్రం పరిధిలో కాకుండా ఒక రాష్ట్రం మించి 2 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో లేదా దేశవ్యాప్తంగా ఏవైతే కార్యకలాపాలు నిర్వహించుకోవాలనుకున్న సొసైటీస్ ఉంటాయో అవన్నీ కూడా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మిగతా అన్ని తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీ చట్టం కింద రిజిస్ట్రేషన్ జరుగుతాయి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కూడా ఆ రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక అధికారి ఉంటాడు, రిజిస్ట్రార్ ఉంటారు, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్స్ అంటారు. వారికి దరఖాస్తు పెట్టుకోవాలి, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ సహకార సంఘాలకి ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఆ సర్టిఫికెట్ వచ్చింది అంటే వాళ్ళకి ఆ గుర్తింపు ఉన్నట్టు, ఆ సంఘ నిర్వహణకి ఉపయోగపడుతుంది. వాళ్ళకి ప్రతి సంవత్సరం ఆడిట్ రిపోర్ట్లు కావచ్చు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వటం కావచ్చు, ఆ ప్రొసీజర్ కూడా అన్ని చట్టాల్లో ఉంటుంది. ఈ రోజున ఆ జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఈ అన్ని చట్టాల్లో కూడా సంఘాన్ని ఎట్లా నిర్వహించుకోవాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎట్లా నిర్వహించుకోవాలి, రిటర్న్స్ ఎట్లా ఫైల్ చేయాలి,
ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించే ఏమైనా చర్యలు తీసుకుంటే వాటి మీద శిక్షలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ చట్టాల్లో ఉంటాయి. ఈ సంఘాలని ఎందుకు ఏర్పాటు చేస్తారంటే మనం ఇంతకుముందు అన్నట్టుగా ఒకరికొకరు సహకారం చేసుకొని కొన్ని గోల్స్ రీచ్ కావడానికి. ఎలాంటివి ఉంటాయి, ఇప్పుడు మనం వ్యవసాయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వ్యవసాయాన్ని అంటే అందరూ కలిసి భూములు సాగు చేసుకోవటం కావచ్చు, లేదా పండించిన పంటని అమ్ముకోవడానికి కొన్ని సహకార సంస్థలు కావచ్చు, వ్యవసాయానికి కావాల్సిన సేవలు పొందడం కోసం సహకార సంఘాలు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన పెట్టుబడుల కోసం సహకార సంఘాలు కావచ్చు, ఇలాంటి రకరకాల సహకార సంఘాలు ఏర్పాటు చేయడానికి ఈ చట్టాలలో వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు మనం కాంట్రాక్ట్ వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాం. రైతుకు తనకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అవన్నీ కూడా తెచ్చుకోవడానికి కాంట్రాక్ట్ వ్యవసాయం ఉపయోగపడుతుంది. ఏ ధరకి ఆ పంట అమ్ముతారో కూడా ముందే నిర్ణయం చేస్తూ జరుగుతుంది. కాబట్టి ఈ రైతు కంపెనీలకు మధ్యలో ఈ కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం అందులో ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు కొంతమంది నిపుణులు చెప్తున్నది ఏంటంటే సహకార వ్యవసాయం కూడా అలాగే చేయొచ్చు. ఒక 10 మందో 20 మందో ఒక ఊరిలో ఉన్న రైతులందరూ కలిసి ఒక సహకార సంఘంగా ఏర్పాటయ్యి వాళ్ళే కావాల్సిన పెట్టుబడులు తెచ్చుకోవటం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ప్రొక్యూర్ చేసుకోవటం, వాళ్ళే కలిసి సాగు చేసుకోవటం, కలిసి ఆ పంటను అమ్ముకోవటానికి, ఉత్పత్తులు అమ్ముకోవటానికి కూడా వెసులుబాటు ఉంటుంది. అందుకోసం ఇలాంటి సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకు చట్టాలు ఉన్నాయనేది ఇతర మేధావులు చెప్తున్న మాట. ఇక ఇక్కడ ఇంకొక 2 అంశాలే మీకు గుర్తు చేయాలి. సహకార సంఘాల విషయానికి వచ్చినట్లయితే మనం ఏవైతే కోఆపరేటివ్ బ్యాంకులను వింటామో, తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంక్ అని సహకార సంఘాలకి ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. ఈ సహకార సంఘాలు లేదా కోఆపరేటివ్ బ్యాంకులన్నీ కూడా తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీ చట్టం కింద ఏర్పడినవే. దాని ప్రకారమే ఇవి వాటి కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాయి. ఇప్పటిదాకా మనము తెలంగాణలో దేశవ్యాప్తంగా కూడా సహకార సంఘాలకు సంబంధించి ఉన్న చట్టాల గురించి ప్రస్తావన చేసుకున్నాం. అందులో ఉన్న కీలక అంశాల గురించి ప్రస్తావన చేసుకున్నాం. ఇట్లా ఈ సహకార సంఘాల చట్టాలు ప్రతి రాష్ట్రాల్లో ఉన్నాయి. కొన్ని వేరియేషన్తో అంటే కొన్ని వ్యత్యాసాలతోటి దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా సహకార సంఘాలకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి. కానీ కొన్ని వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సహకార సంఘాలకి, ఈ సహకార స్ఫూర్తికి రాజ్యాంగ భద్రత కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో భారత రాజ్యాంగానికి ఒక సవరణ తీసుకురావటం జరిగింది. 97వ సవరణ ద్వారా భారత రాజ్యాంగానికి 2011 సంవత్సరంలో 97వ సవరణ చేసి సహకార సంఘాలకు సంబంధించిన కొన్ని మార్పు చేర్పుల్ని భారత రాజ్యాంగంలోనే చేర్చడం జరిగింది. 3 కీలకమైన మార్పులు భారత రాజ్యాంగంలో ఈ సవరణ ద్వారా వచ్చాయి. ప్రత్యేకంగా సహకార సంఘాలకు సంబంధించిన అంశాలే దీంట్లో తీసుకురావటం జరిగింది. అందులో మొట్టమొదటిది, సహకార సంఘాలని ఏర్పాటు చేసుకోవటం ప్రాథమిక హక్కుగా ఈ రోజున రాజ్యాంగం గుర్తిస్తుంది. ఈ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ఎవరైనా యూనియన్లను పెట్టుకోవచ్చు, అసోసియేషన్స్ పెట్టుకోవచ్చు. ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు భారత రాజ్యాంగం ఆర్టికల్ 19లో ఇస్తుంది. అందులో కొత్తగా ఇంకొక మాట ఇప్పుడు చేర్చారు. ఏం చేశారంటే కోఆపరేటివ్ సొసైటీస్ అని పెట్టారు. అంటే ఎవరైనా సరే సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు అనేది ఈ రోజున భారత రాజ్యాంగంలో ఒక ప్రాథమిక హక్కుగా మారిపోయింది. ఇంత ప్రాధాన్యత మనం సహకార సంఘాలకు ఇస్తున్నాం. అంతేకాదు, కోఆపరేటివ్ సొసైటీస్ని పెట్టుకోవటం ప్రాథమిక హక్కు మాత్రమే కాదు, అలాంటి కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటుని ప్రోత్సహించడం, దానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకునే బాధ్యతని ప్రభుత్వం మీద పెడుతూ ఆదేశిక సూత్రాలలో కూడా కొత్త ఆర్టికల్ చేర్చారు. ఆర్టికల్ 43B కొత్తగా చేర్చి ఏమంటున్నారంటే సహకార సంఘాలని ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యతగా ఇందులో రాజ్యాంగంలో కొత్తగా ఈ రాజ్యాంగ సవరణ ద్వారా పెట్టాం. మనందరికీ తెలుసు, ఆదేశిక సూత్రాలను ఉంటాయి భారత రాజ్యాంగం. ప్రాథమిక హక్కులు ఉంటాయి, ఆదేశిక సూత్రాలు ఉంటాయి. ప్రాథమిక హక్కులు పౌరులకు కల్పించబడ్డ హక్కులు, ఆదేశిక సూత్రాలేమో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వం చేయాల్సిన పనులు. ఈ ప్రభుత్వం ఏమేమి పనులు చేయాలో కూడా రాసి ఉంటుంది. అందులో ఇప్పుడు కొత్తగా ఈ సహకార సంఘాల ఏర్పాటు, నిర్వహణ, ప్రోత్సహించడం అన్నీ కూడా ప్రభుత్వ బాధ్యతగా ఇందులో పెట్టారు. ఇది 2వ మార్పు వచ్చింది భారత రాజ్యాంగంలో. ఇక 3వ కీలక మార్పు ఏం తీసుకొచ్చారు అంటే దీంట్లో కొత్తగా ఇంకొక చాప్టర్ని యాడ్ చేశారు. చాప్టర్ 9B అని కొత్తగా భారత రాజ్యాంగంలో యాడ్ చేసి అందులో సహకార సంఘాలకు సంబంధించిన ప్రాథమిక నియమ నిబంధనలన్నీ అందులో పెట్టారు. ఎలాంటి వారు సహకార సంఘాలు నిర్మించుకోవచ్చు, ఆ సంఘాలు ఏ విధంగా ఉండాలి, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి,
వాటి యొక్క నిర్వహణ ఏ విధంగా ఉండాలి అనే నియమాలన్నీ కూడా ఈ రోజున భారత రాజ్యాంగంలోనే చేర్చారు. దీనివల్ల ఏమవుతుంది అంటే అన్ని రాష్ట్రాలలో కూడా కనీసం ఆ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఏ ఏ రాష్ట్రాలలో అయితే ఈ రోజున కొత్తగా రాజ్యాంగంలో చేర్చిన నియమాలకు విరుద్ధంగా ఏవైనా సెక్షన్స్ కనుక ఉంటే వాటిని 1 సంవత్సరం లోపల సవరించుకోవాల్సి వస్తుంది. లేదంటే సంవత్సరం తర్వాత ఆ ఏవైతే ఈ రోజున రాజ్యాంగంలో పొందుపరిచిన నియమాలకు విరుద్ధంగా ఉంటాయో అవి చెల్లకుండా పోతాయి. ఉదాహరణకి ఈ రోజున మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఉంది, 1964లో వచ్చిన చట్టం ఉంది. మ్యాక్స్ చట్టం ఉంది, 1995లో వచ్చిన చట్టం. ఈ 2 చట్టాలలో ఉన్న నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో ఈ రోజున భారత రాజ్యాంగంలో కొత్తగా చేర్చిన చాప్టర్ 9B 9Bలో ఏవైతే నియమ నిబంధనలు ఉంటాయో వాటికి లోబడే ఉండాలి. వాటికి విరుద్ధంగా ఏవైనా ఇందులో నియమాలు ఉంటాయి కనుక సంవత్సరం లోపల వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి భారత రాజ్యాంగంలోనే పొందుపరిచిన నియమ నిబంధనలు. ఇక చివరిగా ఒక మాట, ఇప్పటిదాకా మనం చట్టాల గురించి మాట్లాడుకున్నాం. ఇంతకు మునుపు స్వాతంత్రం రాకముందు ఎంతైతే సహకార సంఘాల ప్రాధాన్యత ఉందో స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ ఉందనే ఉద్దేశంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది ప్రధానులు, చాలామంది నాయకులు కూడా ఈ సహకార సంఘాలని ప్రోత్సహించుకుంటూ వాటికి సంబంధించిన చట్టాలు చేసుకుంటూ నియమాలు చేసుకుంటూ వచ్చారు. నా దృష్టిలో ఆ 2 సందర్భాల కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా సహకార సంఘాల యొక్క ఆవశ్యకత ఉంది. ఎందుకంటే రైతులు, అది మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతులు లాభపడాలి అంటే సహకార సంఘాలని ప్రోత్సహించడం ద్వారా రైతు మరింతగా లాభపడే అవకాశాలు ఉంటాయి. కలిసికట్టుగా గనక వ్యవసాయానికి ముందుకు వెళ్ళినట్లయితే ఆ కలెక్టివ్ బార్గెనింగ్ పవర్ పెరగటం ద్వారా వాళ్ళ పంట అమ్ముకున్నప్పుడు కావచ్చు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుక్కున్నప్పుడు కావచ్చు, సాగుకు కావాల్సిన పరికరాలు కావచ్చు, సాగు నీళ్లు కావచ్చు, భూమి మీద హక్కులు కావచ్చు, ఏవైనా బలంగా కాపాడుకోవాలంటే ఈ సహకార సంఘాల యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. ఈ చట్టాలను వినియోగించుకొని రైతులు ఆ వైపున అడుగు వేయాలి. ముగించే ముందు ఒక్క మాట చెప్పటం మర్చిపోయింది ఏంటంటే, నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా CJFS భూములకు సంబంధించి కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీకి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ దాదాపుగా అన్ని CJFSలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఆ CJFS భూముల హక్కులకు సంబంధించి ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దీనికి సంబంధించి ఒక పరిష్కార మార్గం ఏం చూసింది అంటే అందులో ఉన్న సొసైటీస్ అన్నిటినీ డిజాల్వ్ చేసేసి అందులో ఉన్న సభ్యులందరికీ వ్యక్తిగతంగా పట్టాలు ఇవ్వటం మొదలుపెట్టారు. ఇప్పుడు తెలంగాణలో కూడా వరంగల్ జిల్లాలో ఎక్కువగా, పక్కన కరీంనగర్, కొన్ని ఇతర జిల్లాలలో కూడా ఎక్కడెక్కడైతే CJFS భూములు ఉన్నాయో వాటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మరొక్కసారి ఈ కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీస్కి ప్రాధాన్యత పెంచి వాటిని మళ్ళీ పునర్జీవింపజేసే ప్రయత్నం కూడా చేసినట్లయితే సాగులో చాలా మేలు జరుగుతుంది. మొత్తంగా ఇది కోఆపరేటివ్లు, సహకార సంఘాలకు సంబంధించి ఈ రోజున అమల్లో ఉన్న చట్టాలు, నియమాలు, ఇతర అంశాలు. ఇక రాబోయే వారాల్లో మనం మరిన్ని సాగు చట్టాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో నేను మాట్లాడబోయే అంశాలను ఇప్పుడు ఒకసారి ప్రస్తావన చేస్తా. ఇప్పుడు నేను చెప్పబోయే అన్నీ కూడా రాబోయే వారాల్లో వివరిస్తూ వెళ్తాను. అందులో మొదటిగా ఎరువులు, పురుగు మందులు, క్రిమి సంహారాలకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. ఇక వ్యవసాయము, అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించి అది WTO కావచ్చు, ఇతర FAO కావచ్చు, ఇతర అంతర్జాతీయ ఒప్పందాలు వ్యవసాయం గురించి ఏం చెప్తున్నాయి దాని గురించి మాట్లాడదాం. పంట రుణాలు, పంట బీమాకు సంబంధించిన చట్టాలు, నియమాలు ఏమున్నాయి, వ్యవసాయ వివాదాలు ఏర్పడినప్పుడు పరిష్కరించే వ్యవస్థలు ఏమున్నాయి, అడ్జుడికేషన్ మెకానిజమ్స్ ఏమున్నాయి, పర్యావరణ చట్టాలు వ్యవసాయం గురించి ఏం చెప్తున్నాయి, పర్యావరణ చట్టాలలో వ్యవసాయానికి సంబంధించిన రూల్స్ ఉన్నాయా, అదేవిధంగా కార్మిక చట్టాలు ఏమైనా వ్యవసాయ రంగంలో అమల్లో ఉంటాయా, కార్మిక చట్టాలు వ్యవసాయం గురించి ఏం చెప్తున్నాయి, నిత్యావసర చట్టంలో ఏముంది, భూమి చట్టాలు ఏమున్నాయి, 124 వరకు తెలంగాణలో భూమి చట్టాలు ఉన్నాయి. వాటిలో క్లుప్తంగా సారాంశం ఏంటి, రైతుకు పనికొచ్చే కీలక అంశాలు ఏమున్నాయి, అదేవిధంగా గ్రామీణ చట్టాలు ఏమున్నాయి, అందులో వ్యవసాయానికి సంబంధించిన ప్రస్తావనలు ఏమున్నాయి, భూ విధానము, భూ వినియోగ విధానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కొత్తగా భూమి విధానాన్ని, భూమి వినియోగ విధానాన్ని తీసుకురావడం కోసం ఈ రాబోయే భూ విధానంలో, భూ వినియోగ విధానంలో ఏముంటుంది, వ్యవసాయానికి సంబంధించిన పన్నులు ఏమున్నాయి, దానికి సంబంధించిన చట్టాలు ఏమున్నాయి,
ఆహార చట్టాలు, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి కావచ్చు, ఫుడ్ సేఫ్టీ చట్టాలు ఏమున్నాయి, పత్తి విత్తనాలకు సంబంధించిన చట్టాలు కూడా ఉన్నాయి. ఆ చట్టాలు ఏం చెప్తున్నాయి? ఫిషరీస్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, చేపల పెంపకం కావచ్చు, పళ్ళ తోటల పెంపకం సంబంధించిన నియమ నిబంధనల గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా ఇన్ని చట్టాలు కూడా ఉన్నాయి కదా, ఈ చట్టాలన్నీ రైతుకు చుట్టం కావాలి అంటే, ఈ చట్టాలు రైతుకు మేలు చేయాలంటే ఏం చేయాలి, వాటి గురించి కూడా చర్చించుకుందాం. నాబార్డ్ చట్టం గురించి, మేధో సంపత్తి హక్కుల గురించి, ఇక చివరికి టీ కాఫీల చట్టాలు కూడా ఉన్నాయి. మనం రోజు తాగే టీ కాఫీ కూడా చట్టాలు ఉన్నాయి. ఆ టీ కాఫీ పండించే వాళ్ళకి అవి ఉపయోగపడతాయి. కొన్ని ప్రాంతాల్లో వాటి గురించి కూడా మనం ప్రస్తావన చేసుకుందాం. ఇట్లా సాగుకు సంబంధించి లెక్కకు మిక్కిలి చట్టాలు, నియమాలు ఉన్నాయి. వాటి గురించి అవగాహన చాలా తక్కువ. వచ్చే వారం మరొక కీలక అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.